కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? నేను అసిస్టెంట్గా డైరెక్టర్గా యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు అసలు ఏం చేయాలో తెలియదండి. అది నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయాలని చాలా కోరిక ఉండేది. కానీ అప్పుడు నన్ను చూసి అందరు ఆర్టిస్ట్ అనుకునేవాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్టిస్ట్గా ఫోటోలు ఇవ్వడం కోసం వచ్చాను అనుకునేవాళ్ళు. నేను ఆర్టిస్ట్ కాదండి, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. అంటే నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంటా అనేవాళ్ళు. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఎలా ఉండాలి నాకు అర్థం కాదు. అంటే రగ్గడ్గా అంటే బాగా అలిసిపోయి కష్టించిన జీవిలా ఉండాలని అనుకునేవాళ్ళు ఏంటో మరి నాకు తెలియదు. నన్ను అలా అనుకునేవారు. సరే అట్ లాస్ట్ నేను ఎక్కడ ఒక ఫ్యూ మంత్స్లోనే నాకు ఈటీవీలో అవకాశం వచ్చింది. సో ఈటీవీలో నేను నా కెరియర్ ఈటీవీతోనే స్టార్ట్ అయింది. కానీ ఐ షుడ్ థ్యాంక్ ఈటీవీ అండి. అంటే ఆ ప్లాట్ఫామ్ అసలు అది ఎంత నాలెడ్జ్ ఇచ్చిందంటే అండి, ఎంత ఎక్స్పోజర్ ఇచ్చిందంటే ఐ మెట్ మెనీ పీపుల్ అండి. ఎంత క్రియేటివ్ టీమ్ని కలిశాను అంటే, సో బై దెన్ అప్పట్లో 2008-9 ఆ ప్రాంతాల్లో ఈటీవీలో నియర్లీ 17 ప్రాజెక్ట్స్ ఏమో నడిచేవండి. సో అసలు అది చూస్తే ఎలా ఉండేదంటే నన్ను లెఫ్ట్ రైట్ సెంటర్ తోమేశారు ఈటీవీ వాళ్ళు. అంటే తోమేయడం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర అన్ని ప్రాజెక్టులు ఉండే, దే రిక్వైర్ క్రూ. కానీ ఆ టైంలో వెళ్ళేవాడిని. నాకు అసలు అది తెలియదు. అది ఒక మూర్ఖంగా మొండితనంగా నేను ఏదో చెయ్యాలి అనే తపనతో వెళ్ళి చేసిందనమాట. సో అక్కడ నాకు ఈ రోజుకి నేను చాలా మందిని ఈటీవీ వాళ్ళని కలుస్తాను. ఏ తేజ అంటారు. 10 మందిని పరిచయం ఉంటే అందులో ఖచ్చితంగా ఒక ఈటీవీ అతడు ఉండే. ఆ రోజుల్లో నాకు అక్కడ పరిచయం అయిన ఆ బేస్లో ఉన్న వాళ్ళే పరిచయం ఉన్నారు ఇప్పటికీ. సో కానీ అండి ఈటీవీ ఎక్స్పీరియన్స్ అనేది అది గుడ్ బ్యాడ్ ఏదైనా కానీ ఈటీవీ నాకు ఒక మదర్ లాంటిది అంటాను. ఎందుకు మదర్ అన్నాను అంటే మీరు చెప్తే నమ్మరండి, నేను చేసిన లాంటి బ్లండర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి ఎవరు చేసుండరు. బట్ స్టిల్ నన్ను ఈటీవీ భరించింది. అంటే ఆ సంస్థ భరించింది. ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఉంది, నాకు గుర్తులేదు, సీరియల్ పేరు నాకు గుర్తులేదండి. అందులో హీరోయిన్ ఎవరంటే వర్ష ఎవరు అంటే నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉన్నారు కదా, ఆవిడ వర్ష. సో నాకు కంటిన్యూటీ డిపార్ట్మెంట్ ఇచ్చారు. డ్రెస్ కంటిన్యూటీ చూడాలి. ఆర్టిస్టులు మరి ఈ రోజున సీన్ సగం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే చేస్తాం, నెక్స్ట్ షెడ్యూల్ చేస్తాం, కంటిన్యూటీ అంతా మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఆ సీన్లో నేను చేయాలి. ఆ రోజుల్లోనండి అదేంటో చిత్రమైన నాకేమో అసలే తెలియదు. అవి మేకప్లు ఆడేవాళ్ళు ఇక్కడ ఒక రంగు అక్కడ ఒక రంగు ఇవన్నీ ఏవో పూసేవాళ్ళు. వాళ్ళకి కంటిన్యూటీ చెప్పాలి. బ్యాంగిల్స్ ఏమో ఒకటి గోల్డ్ వేస్తారు, ఇంకో 2 వేస్తారు, ఇంకో వేస్తారు. సో ఇలాంటివన్నీ ఉండే. లిప్స్టిక్లు పింకులోనే 5-6 రకాలు తీసేవాళ్ళు. అది ఏం పింకో నాకు తెలియదు. నేను వాళ్ళని ఇలా చూస్తుండేవాడిని దూరం నుంచి. వాళ్ళు ఏదో పూసుకున్నారు, ఏదో ఆరెంజ్, అదేదో పర్పుల్, ఇదేదో మేకప్. ఫోటో తీసుకునే ఫోన్స్ ఉన్నాయి కానీ ఫొటోస్ తీసే అంత టెక్నాలజీ లేదు. ఆవిడ బొమ్మ వేసి ఆవిడ మూతికి రాసి లిప్పు బొమ్మ వేసుకునేవాడిని. వేసి లిప్పు రాసి ఆవిడ రెడ్ వెళ్ళి మేడం అది ఏం రెడ్ అది మీ నెంబర్ చెప్పండి అంటే అప్పుడు ఇదిగో దీని మీద ఒక నెంబర్ ఉంటుంది 1100 ఏదో సంథింగ్, అదేదో రాయమనేవాళ్ళు. చాలా సందర్భాల్లో వెళ్ళి ప్లీజ్ మీ మేకప్లు అవి ఏవో పూస్తున్నారండి, మీరు నాకు ఆ కలర్లు ఏంటో ఆ షాడోలు ఏంటో అవన్నీ నాకు తెలియవు, ప్లీజ్ మీరు కొంచెం రాసి పెట్టండి. మీరు రాసి పెడితే రేపొద్దున మీకు చెప్పడం. అసలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ గాజులు వేస్తారండి. అసలు అదేవో 2 వేస్తారు, ఒక 3 వేస్తారు, ఇంకో 2 వేస్తారు. అవి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆవిడ ఇట్లా చూస్తుంటే ఇంకెవడన్నా థర్డ్ పర్సన్ మా పని వేరు. నా పని ఏంటి వాళ్ళ కంటిన్యూటీ చూడాలి. ఇప్పుడు ఆవిడ వాచ్ ఏ చేతికి పెట్టింది, లెఫ్ట్ హ్యాండ్ వాచ్, ఉంగరాలు 2, ఒకటి ఏదో డైమండ్ది, ఇంకో ఏదో డైమండ్, ఇలాంటివి ఏవో ఉండేవండి. ఇవన్నీ తీసుకెళ్లి సీన్ రెడీ అంటే మేడం మీరు నా డ్రెస్ ఏంటి అనేవాళ్ళు. లేదా డ్రెస్ ఏంటి అంటే మేడం ఈ సారీ ఈ బ్లౌజ్ అనేవాడిని. అది సరే బాబు చెవులకి ఏం పెట్టాను, ముఖానికి ఏం కలర్ బొట్టు పెట్టాను. అప్పట్లో అంత ఉండేది. వాళ్ళకి జ్యువెలరీ విపరీతంగా వేసేవాళ్ళు. అదేంటో పడుకునేటప్పుడు కూడా పట్టు చీర పెట్టేవాళ్ళు అప్పట్లో, అంటే బెడ్రూమ్ లో వెళ్ళేటప్పుడు. సో ఇలాంటివన్నీ జరిగేవి అప్పట్లో. అదొక ఇది అనమాట. అయితే ఆ కంటిన్యూటీలు ఈ పని సరే, దీన్ని మిస్ చేయడంలో నన్ను మించిన వాడు ఎవడూ లేడు. అయితే ఆ వర్ష గారు ఏం చేశారు, ఒక రోజు వర్ష గారితో ఒక సీన్ ఉంది, ఒక కంటిన్యూటీ సీన్. అది మినిమం ఒకటే డ్రెస్ తో ఆవిడ 7 సీన్లు అటెండ్ చేయాలి. ఆవిడ ఏదో కారులో వస్తుంటారు, ఇంట్లో ఏదో పెద్ద ఇష్యూ ఏదో జరిగింది, కారులో ఫోన్ మాట్లాడుకుంటా అయ్యో అలా అయిందా నేను వచ్చేస్తున్నా ఇంటికి వచ్చేస్తున్నా అంటుంది. కారులో జరిగే సీన్ ఎక్కడో బయట తీసాం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హాల్లో వచ్చి ఏది అమ్మేది అని అడిగితే బెడ్రూమ్ లో ఉందంటే ఇక్కడ హాల్లో మాట్లాడి బెడ్రూమ్కి వెళ్ళాలి. బెడ్రూమ్ లో వెళ్ళి అసలు విషయం ఏం కాదే ఊరికే యాక్ట్ చేశాను, అన్నయ్యని ఏదో సరి చేయాలనుకుంటున్నాను అంటే బెడ్రూమ్ లో సీన్. తర్వాత బయటకు వచ్చేసి ఇక్కడ ఇన్ని ఉన్నాయి. నేనేమో కారులోనేమో
పింక్ కలర్ వేశాను. ఇంటికి వచ్చేటప్పటికేమో నెక్స్ట్ డే ఎప్పుడో షూటింగ్ చేస్తే దానికి రెడ్ కలర్ వేశాను. ఆ రోజుతో షూటింగ్ అయిపోయింది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తే బ్లూ కలర్, బెడ్రూమ్ లో నుంచి బయటకు వస్తే ఎల్లో కలర్. దేవుడా. సో ఇందులో ఎక్కడ సింక్ అవ్వదు అసలు అది. తర్వాత ఈవిడ వర్ష గారిని ఏం చేశాను నేను, ఈవిడ హాల్లోకి వచ్చేంత వరకు సీన్ షూటింగ్ అయిపోయింది. తర్వాత వెళ్తే నేను ఆ కంటిన్యూటీ ఏంటి 2 రాశాను అనమాట. అంటే అక్కడ పింక్ రాశాను, ఇక్కడేమో రెడ్ రాశాను. అయితే వర్ష గారు మీరు ఈటీవీ నుంచి వస్తుందని వర్ష గారికి కాల్ చేసి, మీరు ఈటీవీ నుంచి వస్తున్నారు అది ఒక్కసారి ఎడిటర్స్ రూమ్కి వెళ్ళి మీరు ఫోన్ మాట్లాడినప్పుడు ఏం డ్రెస్ వేసుకున్నారు చూడండి అన్నాను. ఆవిడ చూసి నేను పింక్ వేసుకున్నాను, కాదు ఎల్లో వేసుకున్నాను అని చెప్పారు ఆవిడ. అసలు పూర్తిగా కలరే మార్చేశారు ఆవిడ. మీరు చూసారా, నిజమా చెప్పండి ప్లీజ్ అండి, సీన్ అంతా పోతున్నా. లేదు తేజ 100% కరెక్ట్ ఇది, నేను ఎల్లో వేసుకున్నాను. సరే ఆవిడ చెప్పింది కదా, ఎల్లో వేసి పడేసాం. అట్లా చిత్రమైన కలర్లు వేసి ఎడిటర్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ చూసి ఏదో తేజను ఒకసారి ఎడిపి ఏం చేస్తారు, ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు ఏం చేశారంటే ఆయన విశ్వనాథ్ గారి మేనల్లుడు, ఆయన డైరెక్టర్ గారు కె చంద్రశేఖర్ గారిని, ఆయన ఏం చేశారంటే డబ్బింగ్ లో దాన్ని ఏం చేశారంటే, నేను ఇవాళ కాదు రేపు అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్పి దాన్ని ఏదో సన్ రైజ్ వేసేసి నెక్స్ట్ డే పొద్దున్నే ఆవిడ బెడ్రూమ్ లోకి వెళ్తున్నట్టుగా పెట్టి, తర్వాత ఆవిడ బెడ్రూమ్ లోంచి అవుట్ ఇచ్చిన తర్వాత ఇంకో 2 సీన్లు ఏవో వేసేసి కాస్త గ్యాప్ ఇచ్చి ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకో కలర్ లోకి తీసుకొచ్చారు. ఎడిటర్ కి మంచి పని చెప్పారు. ఎడిటర్కే కాదు అసలు అందరికీ పని చెప్పారు. చాలా అంటే ఇలాంటివి చాలా ఉన్నాయండి అవి. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అలా పనిచేస్తాను అంతే. తర్వాత ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేయలేదు అందులో? మీరు చేస్తూనే ఉన్నానండి. నేను విస్మయ్ ఫుడ్ వచ్చే ముందు వరకు కూడా హియర్ అండ్ దేర్ ఐమ్ డూయింగ్. నేను మధ్యలో యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను, తర్వాత చాలా చేశాను. అయితే డబ్బింగ్ అన్నది అది ఎందుకు అంటే చెప్పాను కదండి, ఎక్కడన్నా నేను ప్రాంప్టింగ్ ఇచ్చినప్పుడు ఏదైనా సినిమాలు పనిచేశాను. ఆఫ్టర్ దట్ సీరియల్స్ తర్వాత నేను సినిమాల్లోకి వెళ్ళిపోయాను, సినిమాలు పనిచేశాను. మల్లెమాల ఇస్ ద లాస్ట్ ప్రొడక్షన్ హౌస్ నేను చేసింది. మల్లెమాల వాళ్ళు అప్పుడే వాళ్ళు టీవీలోకి వచ్చారు. సో తర్వాత అరుంధతి సినిమా జరుగుతుంది అప్పుడు, దట్ ఈస్ ద లాస్ట్ ప్రొడక్షన్ నేను చేసింది. ఇంకా ఆ తర్వాత నేను ఇంకా చేయలేదు. తర్వాత నాకు స్టూడియోస్, నేను శ్రీనగర్ కాలనీలో స్టూడియోస్ పెట్టి నేషనల్ జియోగ్రఫీ, తర్వాత ఈ హాలీవుడ్ సినిమాలు ఇవన్నీ డబ్బింగ్ చేస్తూ ఆ రికార్డింగ్ స్టూడియో ఉండేది. హియర్ అండ్ దేర్ నేను మధ్యలో కొన్ని చేస్తూ ఉండేవాడిని, ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తే చేస్తూ ఉండేవాడిని. ఐ హ్యావ్ మై ఓన్ థింగ్. ఎక్కడ అంటే బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఖాళీగా అస్సలు లేనండి. ఇది కాకపోతే అది కాకపోతే ఇది, ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను. ఐఎమ్ ఎర్నింగ్ మై మనీ. నేను ఎవరి దగ్గర డిపెండ్ అయిపోయి ఈ సినిమా కష్టాలు అంటారు కదా, అవి నేను ఇప్పుడు చూడలేదు, నాకు అసలు తెలియదు. నా పని నేను చేసుకుంటూనే ఉన్నాను.